అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఉండే ఒక చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉండేది. అది ఆ చెట్టుకు కాచే తియ్యటి పళ్ళు తింటూ జీవించేది. ఆ కోతి ప్రతిరోజు కొన్ని పళ్ళను తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది. అలా కోతి నీళ్ళలోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది. మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకరోజు, "ఓ కోతి బావా, నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం. నువ్వు నీళ్ళల్లోకి విసిరిన పళ్ళను తిని ఆనందిస్తున్నాను. దయచేసి రోజు కొన్ని పళ్ళను నాకు ఇవ్వగలవా?" అని బతిమాలింది. ఆ రోజు నుండి కోతి మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా కొంచెం కాలంలోనే మొసలి, కోతి మంచి స్నేహితులయ్యాయి. మొసలి ఇంటి వద్ద భార్యని కూడా మరిచి ఎక్కువ సమయం కోతితోనే గడపసాగింది. దాంతో మొసలి భార్యకి చాలా కోపం వచ్చింది. ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపడమే మానుకున్నాడు. దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు అనుకుంది. ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకొని భార్యకు ఇద్దామని ఇంటికి వచ్చింది. భార్య పడుకొని ఉండడం చూసి, "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగింది. "నాకు ఈ మధ్య విపరీతమైన తలనొప్పిగా ఉంటుంది. ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది?" దిగులుగా అన్నది మొసలి భార్య. "ఓ సింతేనా, నువ్వేం దిగులు పడకు. నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. అతడి గుండెకాయ అడిగి తీసుకొస్తాను. నీ తలనొప్పి తప్పక తగ్గుతుంది" అని చెప్పింది మొసలి. వెంటనే కోతి వద్దకు వెళ్ళి, "మిత్రమా, మనం ఇంతకాలం మంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడు మా ఇంటికి తీసుకురాలేదని నా భార్య అలిగింది. అందుకని నిన్ను పిలుచుకుపోదామని వచ్చాను" అంది. "కానీ నీళ్ళల్లోకి నేనెలా రాగలను?" సందేహం వెలిబుచ్చింది కోతి. "ఓ అదా, నువ్వు నా వీప్పైన కూర్చో, నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళ్తాను." మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీద నుండి కిందకి వచ్చి మొసలి వీపు పైన కూర్చుంది. కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది. నీళ్లలో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు చూసిన కోతి కంగారుగా, "అదేమిటి మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. "ఏం చెప్పమంటావు మిత్రమా?" అంటూ భార్యకు తలనొప్పి రావడం, వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంతా వివరంగా కోతికి చెప్పి, "నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను" అంది మొసలి. తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి. అందుకే, "అయ్యో, ఎంత పని జరిగింది మిత్రమా, ఈ మాట నువ్వు ముందే చెప్పి ఉంటే బావుండేది కదా" అంది కోతి. "ఏం, ఇప్పుడేమైంది?" ప్రశ్నించింది మొసలి. "నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను. గుండెలేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్లినా నీకు లాభం ఉండదు" అంది కోతి. "అవునా, మరి ఇప్పుడేం చేద్దాం?" అంది మొసలి. "నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనొప్పికి మందు అమరుతుంది" అంది కోతి. తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతే, కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది. అప్పుడు కోతి నవ్వి, "ఓరి మిత్రద్రోహి, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్బుద్ధి నాకు తెలిసింది. గుండె ఎక్కడైనా చెట్టు మీద ఉంటుందా? మోసాన్ని మోసంతోనే జయించాను. ఇవాల్టితో నీకు నాకు మధ్య స్నేహం ముగిసిపోయింది. వచ్చిన దారిన తిరిగిపో" అంది కోతి. మొసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయింది.